ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఆయన ఏదో సెన్సేషనల్ కామెంట్స్తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్గా సీఎం అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తిగా ఉన్నారు. నిత్యం ఏదో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదాం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నీ జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. 50 రోజుల్లో మీ ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆయన అన్నారు. తనకు పదవి దానంతట అదే వస్తుందని, తనకు అడ్డుకోవడం రాదని, సమయం వస్తే లాక్కుంటానని అన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం పదవి ఇవ్వండి, లేదంటే తానే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పైసలు నిధులు అన్నీ మీకేనా అంటూ రేవంత్ రెడ్డి గతంలో ఆయన రేవంత్ రెడ్డిని ఒకసారి నిలదీశారు. అయితే ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామే తప్ప కబ్జాలు చేయడానికి రాలేదు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యమైన ఏదో సెన్సేషనల్ కామెంట్స్తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్గా సీఎం అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురుకావడంతో అసంతృప్తిగా ఉన్నారు. నిత్యం ఏదో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.